బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోలు డీజిల్ పై ₹3 పెంచారు. పెరిగిన రేట్లు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి వరకు పెరగకుండా ఉన్న ధరలు ఫలితాలు తర్వాత పెరిగాయి. 5 రాష్ట్రాల ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఫ్యూయల్ ధరలు పెరుగుతాయని ఎప్పటి నుంచో అంచనా వేస్తున్నారు నిపుణులు. रेट जो बढ़ा है ना, इस पे तो हम लोग का काम पर प्रभाव पड़ चुका है बहुत। मतलब देखिए, सवारी तो जितना रेट बढ़ा है ना सीएनजी का, उतना तो पैसा दे नहीं रहा है। हम लोग ओला उबर रैपिडो चलाते हैं, उसका भी पैसा अच्छा नहीं है क्योंकि सब बाहर की कंपनी है। ये मनी पैसा देता है और किलोमीटर जो हमारा दिल्ली गवर्नमेंट का जो मीटर है ना, उससे भी बहुत कम पैसा दे रहा है एवरा प्रेजेंट टाइम में ओला उबर रैपिडो। और गैस का तो यहीं बढ़ गया, ₹2 सीधा बढ़ गया। पहले था पेट्रोल तो हम लोग यूज नहीं करते हैं सर, तो उसका रेट नहीं मालूम है। और गैस जो हम लोग प्रवासी मजदूर जो बाहर से आए हुए हैं, दिल्ली में रहते हैं, उनके लिए सर हम लोग के लिए बहुत ज़्यादा डिफ़िकल्ट है यहाँ पे, मतलब रहना खाना बनाना। क्योंकि ₹300, ₹250, ₹280 kg ऐसा 1 kg हम लोग गैस डलवा रहे हैं खाना बनाने के लिए। और ये गैस तो ठीक था ऑटो में डालने के लिए CNG, लेकिन इसका भी रेट बढ़ गया इससे, तो इससे हम लोग को बहुत दिक्कत है। పెట్రోల్ డీజిల్ రేట్ల పెరుగుదలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ బిజినెస్ అనలిస్ట్ పాపారావు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పాపారావు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సార్, మనం అంటే నిపుణులు అంచనా వేసినట్టే ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగే అవకాశం ఉంది అన్నట్లుగానే ఈ రోజు నుంచి ₹3 పెరుగుదల చూసాం. అంటే ఇంకా పెరిగే అవకాశం ఉందా? మీ అంచనా ఏంటి? మిడిల్ ఈస్ట్ లో సంక్షోభం ఇంకా నడుస్తుంది కాబట్టి, ఎందుకంటే యుద్ధం ఆగింది కానీ హార్మోజ్ జలసంధి పక్కగా పూర్తిగా ఓపెన్ కాలేదు. ఓపెన్ అయిన తర్వాత కూడా చాలా కాలం మధ్యప్రాచ్యంలో పెట్రోల్ బావుల్లో ఉత్పత్తి పూర్తి స్థాయిలో కావడానికి టైం పడుతుంది చాలా. కాబట్టి కొంతకాలం పాటు ధరలు పెరుగుతూనే ఉండే అవకాశం ఉంది. కాబట్టి భారతదేశంలో కూడా దఫాలుగా పెరగచ్చని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మొదటి దఫా ఈసారి అయితే 4 సంవత్సరాల తర్వాత మొదటి దఫా పెట్రోల్ మీద ₹3.14, డీజిల్ మీద ₹3.11 పెంచారు. ఇది ఇంకా కొన్ని దఫాలుగా జరగచ్చు అనేది నా అంచనా. కాబట్టి ఖచ్చితంగా కొన్నిసార్లు పెరుగుద్ది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎందుకు పెంచారనే దగ్గర మనకి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇది ఎప్పుడు ప్రభుత్వాలు చేసేది. ఎలక్షన్ల ముందు ఎవరు కొరువుతో తలగొక్కరు కాబట్టి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చేశారు. ఎలక్షన్ ప్రజలు చేయకపోతే ఓట్లతో అవసరం లేదు కాబట్టి. అయితే గమనించాల్సింది ఏంటంటే, ఇవాళ పెంచడం వెనక మనకి గతంలో జూలై 2008లో ఇప్పుడు బ్యారెల్ ఇవాళ పెట్రోల్ అదే క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కి $101-102 మేరకు ఉంది. అంతదాకా ఆ స్థాయిలో ఉంది. కానీ 2008 జూలైలో క్రూడ్ ఆయిల్ ధర $147 వెళ్ళింది బ్యారెల్. అంటే ఇప్పటికంటే $40-45 ఎక్కువ ఉంది అప్పుడు బ్యారెల్ పెట్రోల్ ధర. కానీ అప్పుడు ఇంత ధర లేదు. ఎందుకు లేదనే దగ్గర మనకి జనరల్ గా ప్రశ్న వస్తుంది. $145 బ్యారెల్ వెళ్ళినప్పుడు కంటే కూడా 2008లో ఇప్పుడు ఎందుకు ధర పెంచాల్సి వస్తుంది? మరి అంత లేదు కదా, $101 ఉంది కదా బ్యారెల్ ఖర్చు. కానీ దానికి కారణం ఏంటంటే, వాళ్ళ అప్పటికి ఇప్పటికి రూపాయి ధరలో చాలా తేడా వచ్చింది. రూపాయి విలువలో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ అప్పట్లో జూలై 2008లో $42-43 పెడితే $1 వచ్చేది. ఇప్పుడు సుమారుగా ₹95 దాటిపోయింది. ₹96 దగ్గరికి వెళ్తుంది డాలర్. అంటే అప్పటికంటే కూడా డబల్ పైన పడిపోయింది డాలర్ విలువ, ఆ రూపాయి విలువ డాలర్తో పోలిస్తే. కాబట్టి అప్పుడు $145 ఉన్నప్పటికంటే ఇప్పుడు $101, $102 బ్యారెల్ ఉన్నప్పుడు పెట్రోల్ ఖరీదు, క్రూడ్ ఆయిల్ మనకి ఖరీదు ఎక్కువ అవుతుంది. రూపాయి విలువ పడిపోయింది కదా, మనం కొనడానికి ఎక్కువ రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో ఈ కారణం వల్ల ఇవాళ ధర పెరుగుతుంది. సరే, ఇది అంతా ఏంటంటే పెట్రోల్ కంపెనీల మాయాజాలం, ఈ ఆయిల్ కంపెనీల మాయాజాలం. ఎప్పటి నుంచో ఇదంతా మనకి గతంలో రంగరాజన్ కమిటీ అని వేశారు, పారిక్ కమిటీ అని వేశారు. ఈ కమిటీలన్నీ రకరకాల సిఫార్సులు చేసి వాళ్ళ కమిటీ సిఫార్సుల ప్రకారం ఇది అండర్ రికవరీస్ అనే మాట వాడతారు. నాకు తెలిసి అక్కడ రంగరాజన్ కమిటీలో కానీ పారిక్ కమిటీలో కానీ అండర్ రికవరీస్ అనే మాట ఉంటుంది. అండర్ రికవరీస్ అనే మాట వాడి ఆయిల్ కంపెనీ ధరలు పెంచుతున్నాయి.
ఉమ్, అండర్ రికవరీస్ అంటే ఏంటంటే లాసెస్ కాదు. పత్రికల్లో ఎక్కడైనా చదవండి, బిజినెస్ పత్రికల్లో, తెలుగు పత్రికల్లో అనువాదంలో నష్టాలను రాస్తారేమో కానీ ఉమ్, బిజినెస్ పత్రికల్లో సాధ్యమైనంత వరకు అండర్ రికవరీస్ ఉన్నాయి ఆయిల్ కంపెనీలకు అంటారు. అండర్ రికవరీస్ అంటే వాటికి అవి అనుకున్నంత లాభాలు దానికి అవి అనుకున్నంత డబ్బులు వాటికి రావట్లా. ఉమ్, అండర్ రికవరీస్ ఒక లెవెల్ పెట్టుకున్న, ఈ లెవెల్లో మనం కొంటున్నామని అంచనా, ఈ లెవెల్లో మనకి అమ్మాలి అని అంచనా పెట్టుకొని దాని ప్రకారం లెక్కలేస్తున్నాయి. అంతేగాని నిజంగా నష్టాలు అంటే చాలా సార్లు సందేహాస్పదమే. నిజంగా ఆయిల్ కంపెనీలకు అంత నష్టాలు వస్తున్నాయి అంటే సందేహాస్పదమే. అందుకని ఏంటంటే అండర్ రికవరీస్ అనే మాట చాటున అవి నష్టాలని చెప్పి ఇలా వసూలు చేస్తున్నారు. పైగా గత నుంచి కూడా గత అనేక సంవత్సరాలుగా విపరీతంగా ఎక్సైజ్ డ్యూటీ, అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా కూడా పెట్రోల్ డీజిల్ మీద విపరీతమైన ఎక్సైజ్ డ్యూటీ ఉంది. బీజేపీ వచ్చిన తర్వాత కూడా పెంచేసింది. తర్వాత ఎలక్షన్ల ముందు కానీ ఏదైనా కానీ 2-3 దఫాలు తగ్గించింది. ఈ మధ్య కాలంలో తగ్గించింది. అయితే ఏంటంటే ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిందని ఆయిల్ కంపెనీలకి మాత్రమే, కస్టమర్లకు కాకుండా మనకి డైరెక్ట్ గా రీటైల్ అవుట్లెట్లలో కాకుండా పెట్రోల్ అవుట్లెట్లలో ఆయిల్ కంపెనీలకు మాత్రమే క్రూడ్ ఆయిల్ మీద వసూలు చేసి, అదే దీని మీద పెట్రోల్ డీజిల్ మీద వసూలు చేసే ఎక్సైజ్ డ్యూటీ ప్రభుత్వం తగ్గించింది. దానివల్ల కస్టమర్లకు ఏం ఉపయోగం లేదు కానీ ఆయిల్ కంపెనీల నష్టాలని చెప్తున్నారు. వీళ్ళు దాన్ని భర్తీ చేయడానికి అని చెప్పారు, ఇచ్చారు. ఉమ్, సో ఓవరాల్ పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఈ పెంచడం అనేది ఇప్పటితో ఆగదు, ఇంకా జరుగుతుంది. అది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కేవలం వాళ్ళ పెట్రోల్ డీజిల్ ధరే కాదు, ఈ మధ్య కాలంలో పెరిగిన ఎల్పిజి ధరలు చూడండి. ఎల్పిజి ధరలు భారీ ఎత్తున పెరిగినాయి. ఎందుకంటే ఇన్ని ధరలు భరించాలంటే కష్టం. ఏదో ఒక వస్తువు మీద ధర పెరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల వల్ల రవాణా ఛార్జీలు పెరిగి అన్ని సరుకుల ధరలు పెరుగుతాయి, అదొకటి. ఓకే, దాంతో పాటుగా మొన్న ఎల్పిజి ధరలు పెరిగిన తర్వాత మీరు చూడండి, మైగ్రెంట్ వర్కర్స్ చాలా చోట్ల వలస వచ్చిన కార్మికులు, హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా బిల్డర్స్ కి కన్స్ట్రక్షన్ వర్క్ లో పనిచేసే వలస వచ్చిన కార్మికులు రైట్ సార్. ఇక పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి మరింత విశ్లేషణ అందించినందుకు